ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసురారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానించుకుందాం. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని రాకడ ఎప్పుడో, ఆయన మనకొరికి ఎప్పుడు వచ్చునో తెలియదు గనుక దేవుని రాకడకు బుద్ధిగల కన్నికల వలె దివిటీలు ఆలిపోకుండా నూనెను సిద్ధపరచుకొని దేవుని కొరకు మెలకువగా ఉండి ప్రభు కొరకు కనిపెట్టాలి. దేవుని రాకడ సమీపించింది. వచ్చువారు ఆలస్యం చేయక వచ్చును. ఈ లోకంలో మనము స్థిరము కాదు, అంతకన్నా శిరురము కాదు. లోకము దాని ఆశ గతించిపోను గనుక బతికినంత కాలము దేవుని చిత్తాన్ని జరిగించి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలన్న నిరీక్షణ మనకు ఉండాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన దేవుని రాజ్యాన్ని చేరాలనే విశ్వాసం లేని ఎడల మన బట్టి వ్యర్థమే కదా. రాబోయే శ్రమలలో మనమందరము నిరీక్షి ఆ శ్రమలను అనుభవించి శ్రమలలో విధేయతను కనపరిచి పిరికి నకిలీ క్రైస్తవుడి కాకుండా ధైర్యము కలిగి నిజమైన క్రైస్తవుడు వలె లోకం వైపు చూడక దేవుని వైపు చూస్తూ దేవుని రాకడకు మనం సిద్ధపడాలి. ఎందుకంటే మీరు అనుకోని గడియల్లో మనసు కుమారుడు ప్రత్యక్షమవును గనుక మనం సిద్ధముగా ఉండుడి. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని రాక సమీపించింది గనుక మనము దేవుని రాకడకు మన సిద్ధంగా ఉండి ప్రభు యొక్క కృప మన పాత్రలు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభు యొక్క రాకడ మనం సిద్ధపడ్డాం. ప్రభు కృప మీకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమయము పోనీయక సిద్ధపడు